कल्याणं आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः शत्रु दीपज्योते नमोस्तुते दीपज्योते दीपोऽयं धनसम्पदः शुभं कुरुत्वं कुछ बैग मैडम मैडम कुछ कम बैक मैडम सीरीज मैडम रोज लेक्चर विनाली रोज स्कूल के कॉलेज के लाली प्रिंसिपल गारी रामकृष्ण रेड्डी प्रिंसिपल गारी मैडम इधर प्रिंसिपल गारी अंदर की చాలా చాలా ధన్యవాదాలు స్టూడెంట్స్ మళ్ళీ అంటున్నాను నా తెలుగు చాలా వీక్ మీకు ఏమన్నా ఒకవేళ మిస్టేక్స్ వస్తే కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ముందే నేను మీలాగానే స్టూడెంట్ ఉన్నాను ఎందుకంటే నేను మీలాగానే 10th చదివి ఇంటర్ వచ్చినప్పుడు నాకు కూడా చాలా మీలాగానే చాలా తెలియజేయడం ఉండేది కానీ ఇంకోటి మీలాగా నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ని కాదు నేను ఎప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నేను ఎప్పుడు టీచర్ లెక్చర్ పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు లెక్చర్ ఇచ్చినే ఉండేవాళ్ళు ఎప్పుడు వింటూనే ఉండేవాళ్ళు కానీ ఒకటి మాత్రం నిజం కానీ ఒక డిసిప్లిన్ స్టూడెంట్ ఉండేవాడిని ఎందుకంటే నాకు మా పేరెంట్స్ వల్ల బాగా డిసిప్లిన్ అంటే కాలేజ్కి రెగ్యులర్ స్టడీస్ ఎట్లన్నా ఉండేది కానీ డిసిప్లిన్ అనేది పక్కా ఉండేది నా దగ్గర అయితే ఒకటి మాత్రం చెప్తా స్టూడెంట్ మనం ఎంత చదవాలో లైఫ్ లో అట్లానే మనం ఎంజాయ్ గా చేయాలి ఎందుకంటే మళ్ళీ మనకు ఇది ఏమంటే ఈ కాలం మళ్ళీ రాదు ఎందుకంటే మళ్ళీ కాలేజ్ లైఫ్ కానీ మాకు స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు మళ్ళీ ఎందుకంటే ఒక్కసారి మనకి ఇంటర్ అయిపోతే మళ్ళీ మన స్టడీస్ అయిపోతే మళ్ళీ ఎప్పుడు మన ఫ్రెండ్స్ ఎప్పుడు కలవరు వాళ్ళు ఎక్కడ ఉంటారు మేము ఎక్కడ ఉంటాం ఇప్పుడు
ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత కలుసుకునే వాళ్ళం. ఇప్పుడు అయితే మనకి ఇన్స్టెంట్ కలుసుకుంటున్నాం. దానికోసం ఒకటే చెప్తున్నాను, స్టూడెంట్ మీరు అట్లనే చదవాలి, అట్లనే ఎంజాయ్ కూడా చేయాలి. అంతే మాత్రం మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నారాయణ రావు కాలేజ్ జూనియర్ ఇట్లా పొద్దు నుంచి సాయంత్రం వరకు కాదు. మన లైఫ్ లో మనం ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి, స్పోర్ట్స్ కూడా ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియా పాపులేషన్ వచ్చేసి 140 crores. మనం ఎంత మంది మన దగ్గర ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. అదే మన చిన్న కంట్రీస్ యుఎస్ఏ కానీ జపాన్ కానీ ఇన్ని చిన్న కంట్రీస్ కానీ ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నారు మీరే చూడండి. ఎందుకంటే ఒక కేస్ స్టడీలో క్లియర్ మెన్షన్ చేశారు. ఎందుకు ఇండియాలో ఇంత పాపులేషన్ ఉంది, హైయెస్ట్ యంగ్ పీపుల్ ఎక్కడ ఉన్నారంటే అది ఒక భారతదేశంలోనే ఉన్నారు. అదే కంప్లీట్ అయితే చేయాలి. ఎందుకు మాకు గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ ఎందుకు మనం ఇది చేయడం లేదంటే, ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ లో మొత్తం ఎడ్యుకేషన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అదే వేరే కంట్రీస్ లో ఉంటే పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంటెడ్ వాళ్ళకి సపరేట్ ఒక స్పోర్ట్స్ ఇది చేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. దానికోసమే మీరు చూడండి, చిన్న కంట్రీస్ ఉంటే కూడా వాళ్ళకి గోల్డ్ సిల్వర్ అన్ని వస్తున్నాయి. కానీ మన భారతదేశానికి ఏం వస్తుంది, మహా అంటే 1 లేకపోతే 2 సిల్వర్ మెడల్ లేకపోతే 4 బ్రాంజ్ మెడల్ వస్తుంది. దానికోసం నేను ఏమంటానంటే, మనకు టాలెంట్ ఉంటే మన టాలెంట్ ఇది చేయకండి, దాన్ని హిడెన్ చేయకండి, దాన్ని ముందుకు రండి మీరు కూడా. ఎందుకంటే నేను నంద్యాలలో చాలా మంది స్టూడెంట్స్ ని చూశాను. చాలా మంది హాకీలో కానీ స్కిప్పింగ్ లో కానీ మన బాక్సింగ్ లో కానీ రెస్లింగ్ లో కానీ చాలా మంది నేషనల్ ఆడుతున్నారు, ఇంటర్నేషనల్ ఆడుతున్నారు. అట్లా మన దగ్గర టాలెంట్ చాలా ఉంది. కానీ మన పేరెంట్స్ కూడా ఏమంటే పొద్దున్న లేచినప్పుడు లేదు వీళ్ళ ఎంపీసీనే చదవాలా, బైపీసీనే చదవాలా, సిసీనే చదవాలా, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కానీ స్పోర్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే ఈ కాలం మీరు చూస్తున్నారు, ఇది ఒక కేస్ స్టడీ జరిగింది. దాని కేస్ స్టడీ గురించే చెప్తున్నాను. ఇంకొకటి స్టూడెంట్స్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎక్కువ లెక్చర్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఈరోజు మీరు ఏదో లెక్చర్ వినే మూడ్లో కూడా లేదు, ఈరోజు మీరు ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నారు. దానికోసం అంటే నాతో రియల్ ఇన్సిడెంట్ జరిగిన మీకు ఒకటి చెప్తాను. అంటే నా ఫ్రెండే, ఆయన కూడా ఏమంటే నేను ఆయన కలిసే చదివాను, ఇంటర్ కానీ డిగ్రీ కానీ. ఆయనకు లైఫ్ లో ఒకటే కోరిక ఉండేది ఆయనకి, అదే నాకు ఆయన ఆంధ్ర సైడ్ వాడు, ఆయన బాసు అని పిలిచేవాడు. ఆయన ఒకటే చెప్పేవాడు నాకు, బాసు నేను ప్రపంచం అంతా చూడాలని చెప్పేవాడు. నేను అన్నాను ఎట్లా చూసేవాడు, నీ దగ్గర డబ్బులు లేవు ఏం లేవు ఎట్లా చూసేవాడు అంటే, లేదు బాసు ఖచ్చితంగా చూస్తాను, నేను ప్రపంచం అంతా చూస్తామన్నాడు. అయితే నేను ఏమన్నానంటే ఎట్లా చూస్తామంటే నువ్వు చూడు అన్నాను. కరెక్ట్ 3 ఇయర్స్ తర్వాత, నేను అసలు అనుకోలేదు ఆయన 3 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ఆయన ఆ కోర్స్ చదివినాడు. ఏమంటే మన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి క్యాబిన్ క్రూ అయినాడు. క్యాబిన్ క్రూ అంటే మన ఫ్లైట్ లో ఉంటారు కదా అటెండర్ దగ్గర, అది చదివి ఆయన మొత్తం ప్రపంచాన్ని తిరిగి రిజైన్ చేశాడు. అంటే నేను ఏమంటున్నా అంటే ఆ పట్టుదల ఉండాలి. ఆయన నాకు ప్రామిస్ చేశాడు, నేను ప్రపంచం చూసిన తర్వాతనే, నేను ఈ ప్రపంచం చూసిన తర్వాతనే మీ దగ్గర వస్తాను. వచ్చి రిజైన్ చేసి మళ్ళీ ఈ రోజు ఆయన అడ్వకేట్ అయినా. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన లైఫ్ లో ఒక ఏం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. ఇప్పుడు రాజకీయంలో వచ్చినాను, నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు చెప్పారు, ఈరోజు మీ నాన్నగారికి ఎలక్షన్ ఈసారి కంటెస్ట్ చేయాలా, మీరు ఖచ్చితంగా గెలవాలని చెప్పారు. మాకు చాలా అంటే చాలా టఫ్ టాస్క్ ఉంది, కానీ మాకు ఒక పట్టుదల ఉంది. ఖచ్చితంగా మా నాన్నగారిని గెలిపించుకోవాలా, ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలని పొద్దు నుంచి రాత్రి వరకు మనం కష్టపడ్డాం. నేను ఇది ఎందుకంటానంటే, ఒకవేళ మనం ఆలోచించకపోతే మనం ఏం చేయలేము లైఫ్. నేనేం చేస్తాను, మీరు చదవండి, మీరు ఏమైనా ఉంటే కూడా మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఊరికే డిప్రెస్ కాకుండా మార్క్స్ తక్కువ వచ్చిందని. నేను ఒకటే అంటున్నాను, మీకు స్టడీస్ లో ఎంత ఇది ఉంటే కూడా మీకు కమ్యూనికేషన్ కూడా అంతే ఇది ఉండాలి, మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే నేను చూశాను, మా ఫ్రెండ్స్ అంతా యుఎస్ లోనే ఉంటారు, నాతో పాటు చదివే. నేను అనుకునే ప్రకారం నేను హైదరాబాద్ లో ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివాను. నాతో పాటు దాదాపు 56 స్టూడెంట్స్ ఒక క్లాస్ లో ఉన్నారు. వాళ్ళంతా దాంట్లో నేను 53 స్టూడెంట్స్ అందరూ యుఎస్ లో ఉన్నారు. నాకు ఒక బ్యాక్ బెంచర్ ఇండియాలో ఉన్నారు, మిగతా అందరూ యుఎస్ వెళ్ళిపోయారు హైయర్ స్టడీస్ కోసం.
మీరు హైదరాబాద్లో మీరు చూడండి, హెచ్పిఎస్ స్టూడెంట్లు కానీ వేరే స్టూడెంట్ కానీ వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటుంది. ఒక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడన్నా పోయి బతుకుతాడు. ఎందుకంటే వాళ్ళు మార్కెటింగ్ తెచ్చు, వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ తెచ్చు. ఇప్పుడు నేను కూడా మీ అందరి ముందు స్పీచ్ ఇవ్వాలంటే నాకు కూడా చాలా భయం ఉండేది. సరే తప్పో ఒప్పో మిస్టేక్స్ అవుతుంటాయి వస్తుంటాయి, కానీ ఫియర్ మాత్రం వెళ్ళిపోయింది. దానికోసం ఒకటే నేను నేర్చుకున్నాను, భయపడకూడదు. భయపడితే ఏది కాదు, మొహమాటం అసలు పడకూడదు. మొహమాటం పడితే మీరు ముందుకు వెళ్ళలేదు. దానికోసం స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ లెక్చర్ ఇవ్వడం లేదు. మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. 2002లో 115 మందితో ప్రారంభించబడింది. మేము ఎక్కడా కూడా డౌన్ హార్ట్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా చాలా పట్టుదలతోటి ప్రోగ్రామ్ రన్ చేసాము. ఎక్సలెంట్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేశాము. టౌన్లో 3 స్ట్రీమ్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ స్ట్రీమ్లో టాప్ లెవెల్లో మార్క్స్ వచ్చాయి. ఈ ప్లాట్ఫామ్ తీసుకొని మిగతా పేరెంట్స్కి నమ్మకం కలిగింది, వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు పిల్లల్ని, మంచి రిజల్ట్ ఇవ్వగలిగారు అని. లాస్ట్ ఇయర్ 117 దగ్గర 407కి వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా అదే విధమైనటువంటి ట్రెమెండస్ రిజల్ట్, 465 అవుట్ ఆఫ్ 470 జూనియర్ ఇంటర్ విభాగంలో. బైపీసీలో 440కి 431. అలాగే జేఈ మెయిన్స్లో 96.3%. ఎంసెట్లో 3000 ర్యాంక్స్తో మరలా టౌన్లో ఒక ప్రపంచాన్ని, ఒక బ్రహ్మాండమైన రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఇంకొంచెం నమ్మకాన్ని కలిగించింది. క్వాలిటీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెలాసిటీ ఇస్తుంది అని చెప్పేసి ప్రజల్లో నమ్మకం కలిగింది. ఈ సంవత్సరం మీరు చూస్తూనే ఉన్నారు, మన స్ట్రెంత్ దాదాపు 644 మంది. ఇది మీకు ప్రామిస్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా గత సంవత్సరం కంటే కూడా ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ని నేను అందిస్తాను. మీరు చేయవలసిందల్లా ఒకటే, కష్టపడి చదవండి. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో, ఇదే సేమ్ స్పిరిట్ని మీరు ఎడ్యుకేషన్లో చూపించండి. ఇష్టపడి చదవండి. బ్రహ్మాండమైన రిజల్ట్ ప్రణాళిక మేము సిద్ధం చేస్తాం. బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే విధంగా తయారు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఇష్టపడి చదవండి. రేపు సోమవారం నుండి అందరూ తప్పనిసరిగా రెగ్యులర్గా కాలేజీకి రావటం స్టార్ట్ చేయండి. చిన్న చిన్న కారణాలతో కాలేజీకి రావటం మానేయద్దు, రెగ్యులర్గా రండి. రిజల్ట్ మాకు వదిలిపెట్టండి. మీరు ఇష్టపడి చదవండి, అద్భుత ఫలితాలను సాధిస్తాము. ఏదైనా ఒక అగ్నికి, నిప్పుకి గాలి తోడైతే ఎలాగైతే ప్రబలంగా ప్రజ్వలిద్దో, అలాగే మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అలాంటి స్వభావం కలిగిన వాళ్ళే. వీళ్ళు మనతో ఉండటం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మనందరికీ రావాలనే ఉద్దేశంతోనే వీళ్ళని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లీడర్ చాలా తక్కువ కాలంలో ఎంత ఫోకస్డ్గా వర్క్ చేశారంటే ఇది దాదాపుగా ఎవరికి సాధ్యపడదేమో ఈ విషయం. ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని కూడా ఎవరన్నా బాయ్ అని చెప్పేసి దగ్గరికి వెళ్తే సాధ్యం ఎంతవరకు తను ఎంతవరకు అయితే చేయగలుగుతున్నాడో అది న్యాయం తప్పనిసరిగా చేసే ఒక మార్క్ అయ్యాడు నంజాల్. ఫిరోజ్ భాయ్, వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ యూ టు ఆనర్ దిస్ సీట్ టుడే అండ్ అటెండింగ్ దిస్ ఫంక్షన్. అత్యున్నతమైన విలువలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వెలాసిటీ కళాశాల ముద్దుబిడ్డలైనటువంటి మీరు ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం అనేటువంటిది అది మీ అదృష్టంగా భావిస్తున్నాను. కళాశాలలో చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే శ్రీనివాసులు గారు నాకు కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా. విద్యార్థుల శ్రేయస్సు కోసం, విద్యార్థుల ఉన్నతి కోసం అధ్యాపకులను కష్టపెట్టి
మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి మంచి వ్యక్తి శ్రీనివాస్ గారు. సో మంచి శ్రీనివాస్ గారి తోడుగా ప్రిన్సిపల్ గారు అధ్యాపకులు అందరూ కూడా మీ ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనకు గమనించాలి. అలాగే ఎన్నో గొప్ప ఆశయాలతో అభివృద్ధులతో కళాశాలలో అడ్మిషన్ తీసుకునేటువంటి మీరంతా కూడా కేవలం వ్యాఖ్యల కోసం మార్కుల కోసం కాకుండా విలువలతో కూడినటువంటి విద్యార్థిగా తయారవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాంటి విలువలు ఉన్నప్పుడు జీవితంలో ఎప్పుడైనా మీరు ఎక్కడైనా బ్రతకగలిగేటువంటి సామర్థ్యం మీలో వస్తుంది. అందుకోసం మనం ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే చిన్న అవమానం ఎదురైనా చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం. ఎవడో నవ్వుతున్నాడని ఎవడో ఎగతాళి చేస్తాడని మనం ధైర్యం చేయకపోతే అధైర్యపరులుగానే మీరు నిలబడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాల్సిన అవసరం. అలాంటి కాన్ఫిడెన్స్ని వెలాసిటీ జూనియర్ కాలేజీ చేస్తుందని నేను భావిస్తున్నా. ఈరోజు ఏ చిన్న సంఘటన జరిగినా కూడా కార్యక్రమంలో విద్యార్థులకు చెప్పేటువంటి విషయం ఒకటి, మరి ఎవరు పెద్దలు చెప్పినా కూడా సో కష్టపడండి, ఇష్టపడి చదవండి, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేయండి. సో ఇది ఒక్కటి మీరు మైండ్లో గుర్తుంచుకోండి. మీ పేరెంట్స్ని వారు ఏ విధంగా అయితే మీ పైన నమ్మకాన్ని ఉంచి మీ యొక్క ఉన్నతికి పాటుపడుతూ మిమ్మల్ని విద్యా వృద్ధిలో తోడ్పడుతున్నారు, అదేవిధంగానే మీరు కూడా వాళ్ళ యొక్క ఆశయాలని వమ్ము చేయకుండా మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో, సో ఆల్రెడీ మీరు బైపీసీ అంటే బైపీసీ కాదు ఇంటర్మీడియట్ చేయగలరు అంటే మీరు ఏదో ఒక గ్రూప్లో తీసుకున్నారు అంటే మీకు అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉంటారు. కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయండి. సో ఇక్కడ మీకు హార్డ్ వర్క్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు నెగ్లిజెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. అదే సో మనకి హార్డ్ వర్క్ చేసినట్లయితే మనకి డౌట్ ఉన్నా కూడా అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా కష్టపడి చదవండి, ఆ రిజల్ట్ అనేది మనందుకు బాగా వస్తుంది. సార్ గారు మీకు ఎదురుగా చెప్తున్నారు రామకృష్ణ సార్ గారి గురించి. సార్ గారు సో మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము వాళ్ళ యొక్క విద్యా సంస్థలు ఈ రోజు కూడా మంచి స్థాయిలో ఉన్నారంటే సార్ గారి గురించి. ఆ సంస్థలో చదివినటువంటి విద్యార్థులు జిల్లా యొక్క అదృష్టం అని చెప్పాలి. సో కాబట్టి సందర్భంగా సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే యువతని ఉన్నత స్థాయికి తీసుకోవడంలో మీ పాత్ర కూడా ఉందని నమ్ముతున్నాను. సో కాబట్టి సో విద్యార్థులందరూ కూడా మేము మీ యొక్క ఎనర్జెటిక్ బడిలో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. ఇది మీ ప్రోగ్రాము కాబట్టి జరగబడినటువంటి మీ కార్యక్రమాన్ని ఇవాళ జరగాలి కాబట్టి విద్యార్థులు ఉన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. Teachers and my dear friends, for each student, the college is very special because it is a place which gives them a lot of experience along with సీనియర్ జేఈ చరిత సీనియర్ జేఈ. ఈ అమ్మాయి ఒక కార్పొరేట్ స్కూల్లో చదవలేదు, లేదా ఒలింపియాడ్లో చదవలేదు. నార్మల్ స్కూల్లో చదివి 465 అవుట్ ఆఫ్ 470. 10th క్లాస్ మామూలు స్కూల్లో చదివి
చేరి హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారు ఎంపీసీలో. Sir, once again, sir.